ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ముందుగా మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి అంటే చాలామంది అమ్మవారి పుట్టినరోజు అనుకుంటారు, సరస్వతీదేవి పుట్టినరోజు అనుకుంటారు. కానీ కాదు, సరస్వతీదేవి దేవతలందరికీ దర్శనం ఇచ్చే రోజును దీన్ని వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని కూడా అంటారు. సో ఈ వసంత పంచమి రోజు మనం ఇంట్లోనే అమ్మవారి ఫోటో ఉన్న విగ్రహం ఉన్న తీసుకొని అష్టోత్తర శతనామావళి, నెక్స్ట్ తెల్ల పూలతో పూజించుకోవాలి. ఇంకా వచ్చేసి ఓం ఐం హ్రీం శ్రీం సరస్వతీదేవి నమః అంటూ 108 టైమ్స్ మంత్రాన్ని చదువుతూ మనం పూజించుకోవాలి. ఈ విధంగా అమ్మవారి తెల్ల పూలతో పూజించి పాలతో నైవేద్యం పెట్టాలి. ఇంకా వచ్చేసి పిల్లలతో కూడా ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదివించండి. ఇన్ కేస్ వీలు పడకపోతే ఓం సరస్వతీదేవి నమః అంటూ అన్న చదివించండి. ఒకటి ఏంటంటే, పిల్లలు ఇంకా వృద్ధిలోకి రావాలి అంటే ఈ రోజు మాత్రం మెయిన్ వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా బుక్స్, హార్డ్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ఈ విధంగా పూజించండి. ఇంకా మీరు కూడా పూజ చేస్తే చాలా మంచిది. మీరు చేయాలి, పిల్లలను కూడా చేయించాలి. మనం చేసేదంతా పిల్లల కోసమే కాబట్టి. సో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి నా కోరిక. ఈ మినీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.